హలో ఆస్పిరెంట్స్ 15 డేస్ ఛాలెంజ్లో డే 9కి వెల్కమ్. ఫస్ట్ 8 రోజులుగా కన్సిస్టెన్సీగా ప్రిపరేషన్ చేస్తున్న అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఈరోజు కూడా మన లక్ష్యం ఒక్కటే, డైలీ టార్గెట్ కంప్లీట్ చేయడం, చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటూ బ్యాంక్ జాబ్కి మనం దగ్గర అవ్వడం. సెలక్షన్ అనేది 1 డేలో కంప్లీట్ అవ్వదు కదా. రోజు చేసే చిన్న చిన్న ఎఫర్ట్స్, డైలీ టు డూ లిస్ట్ కంప్లీట్ చేయడం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, మన ప్రాక్టీస్ని డే బై డే ఇంప్రూవ్మెంట్ చేసుకోవడమే కదా అసలు సక్సెస్లో ఉన్నటువంటి చిట్కా. సో ఈరోజు మనం డే 9లోకి ఎంటర్ అవ్వబోతున్నాము. సో త్వరగా ఉన్న టాపిక్స్ అన్నీ చూసేసేయండి. యాజ్ యూజువల్, కానీ ఈ చిన్న పనే మన స్పీడ్ని పెంచుతుంది. అదేంటో మీ అందరికీ తెలుసు. సో ప్రాక్టీస్ చేయండి. టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్ అండ్ ఫ్రాక్షన్స్ 1 to 50. 1 to 50 అన్నానని ప్రతిదీ అని కాదు. మీరు టేబుల్స్ ఒక 30-40 నేర్చుకోండి. స్క్వేర్స్ 1 to 50 మీకు ఆల్రెడీ వచ్చేసాయి అనుకోండి, ఇంకొకటి ఎక్స్ట్రా నేర్చుకోండి. అలాగే క్యూబ్స్ అండ్ ఫ్రాక్షన్స్ అంటే గుర్తొచ్చింది, మీకు నేను టు డూ లిస్ట్లో లాస్ట్ టైం చెప్పినట్టు మీరు పర్సంటేజ్ చాప్టర్స్ అనేటటువంటిది వినుంటే మీకు ఆల్రెడీ ఫ్రాక్షన్ నుంచి పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ అనేటటువంటి వచ్చే ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఓకే, దీనికోసం ప్రతిరోజు ఒక 20 minutes టైం కేటాయించండి. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నాను అంటే, మనం జిమ్కి వెళ్ళామనుకోండి, డైరెక్ట్గా ఎక్సర్సైజ్ చేస్తామా, వార్మప్ చేస్తాం కదా, ఇది కూడా వార్మప్ లాంటిది. సో దీన్ని మీరు నెగ్లిజెన్సీ చేయొద్దు. సో వీడియో క్లారిటీ వస్తుందో లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను హెచ్డి క్వాలిటీలో పెట్టే వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీరు వీడియో చూసేటప్పుడు సెట్టింగ్స్ ఉంటుంది కదా, అది మీరు ఆన్ చేసుకొని చూడండి. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ మ్యాథ్స్ అనమాట. స్పీడ్ మ్యాథ్స్లో మనం చాలా రోజులు అయినట్టు అనిపిస్తోంది నాకు కూడా. నేను కూడా ప్రాక్టీస్ చేయాలి ఈరోజు ఎక్కువగా. సో స్పీడ్ మ్యాథ్స్లో ఏంటి అంటే, అప్రాక్సిమేషన్స్ 30 ఇచ్చాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 30 ఇచ్చాను, నెంబర్ సిరీస్ కూడా ఈరోజు ఒక 20 క్వశ్చన్స్ అనేటటువంటివి చేయండి. ఎందుకు అంటే, నిన్న మీకు నేను నెంబర్ సిరీస్కి రిలేటెడ్ ఒక పీడిఎఫ్ పంపించాను, క్లాస్ వినమని చెప్పాను. కాబట్టి దానికి ఎక్స్టెన్షన్ ఉండాలి, మళ్ళీ గ్యాప్ రాకూడదు అని నెంబర్ సిరీస్ చెప్తున్నాను. ఒక 20 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి శ్రీధర్ సిసిలో దాదాపు 500+ ప్లేలిస్ట్ ఉన్నాయండి. అన్ని తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి అని చెప్పాను. మీరు దాన్ని యూజ్ చేసుకోండి, నోటిఫికేషన్ వచ్చేలోపు. చాలా బాగా మీకు హెల్ప్ అవుతుంది. అందులోంచి ఒక పేపర్ ఎక్స్ప్లెనేషన్ మీరు వీడియో అయితే వినండి. అండ్ అగైన్ చెక్ లిస్ట్ పీడిఎఫ్ నేను ఈరోజు కూడా మళ్ళీ ఒక చెక్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. నిన్న కూడా నేను చెక్ లిస్ట్ టు డూ లిస్ట్లో యాడ్ చేశాను, దాన్ని మీరు ఎంతమంది ప్రాక్టీస్ చేశారు అనేది చెప్పలేదు. నేను తర్వాత ఒక షార్ట్ వీడియో చేస్తాను. నేను ఇలా డైలీ చెక్ లిస్ట్ పంపించడమే కాకుండా మీకు ఏ టెలిగ్రామ్ ఛానల్స్లో ఎక్కువగా చెక్ లిస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, ఓల్డ్ పేపర్స్ కూడా ఉన్నాయి, వాటిని మీరు డౌన్లోడ్ చేసుకొని సాల్వ్ చేసుకోండి అని కూడా నేను చెప్తానమాట. ఇంకొకటి ఏంటి అంటే, ఈరోజు అర్థమెటిక్ టాపిక్ ఏజెస్. ఆల్రెడీ మీకు ఏజెస్ చాప్టర్ వచ్చుండి ప్రాక్టీస్ చేసే సిచ్యువేషన్స్లో ఉంటే మీరు ప్రాక్టీస్ చేయండి. ఈరోజు ఒక టాపిక్ లేదు, ఫస్ట్ టైం నేను వింటున్నాను ఏజెస్ అంటే, మీరు ఆశిష్ అరోరా సార్ కానీ, అమర్ సార్ కానీ, లేకపోతే హర్షల్ అగర్వాల్ సార్ కానీ, కౌశిక్ మోహంతి సార్ కానీ, మీరు ఆ చాప్టర్స్ యొక్క బేసిక్స్ కానీ, ప్రాక్టీస్ క్వశ్చన్స్ కానీ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ ఆ టాపిక్ మీద చూడండి. లేదబ్బా మేము ఫస్ట్ టైం చూస్తున్నాం కానీ మాకు అసలు ఏజెసే రాదు అనేటటువంటి వాళ్ళకి ఈ చిన్న వీడియో ఒకసారి చూడండి. అంటే ఆల్రెడీ ఏజెస్ టాపిక్ ఎవరు బేసిక్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ టాపిక్ మనకు ఆల్రెడీ వచ్చే ఉంటుంది. ఆల్రెడీ టాపిక్ వచ్చేటటువంటి వాళ్ళు ఒక్కసారి ఆ చాప్టర్ మీద క్విజెస్ ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం ఏజెస్ చాప్టర్ వినే వాళ్ళ కోసం మాత్రం ఈ క్లిప్ ఒకసారి ఇలా చూడండి. సో ఈ 2 క్లాసెస్ ఒకసారి మీరు వింటే తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, కాన్సెప్ట్ ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేటటువంటిది అర్థమవుతుంది. మీరు ఈ 2 క్లాసెస్ వినండి. ఫస్ట్ ఈ క్లాస్ వినండి, మీకు కొంచెం బేసిక్స్ అనేవి వస్తాయన్నమాట. సో చాప్టర్ మొత్తం కవర్ అవుతుంది. ఒక్కరోజు సరిపోతుంది ఏజెస్ ప్రాబ్లమ్స్ చాప్టర్స్ వినడానికి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ టైం ఈ చాప్టర్ వినేటటువంటి వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి కోసం ఈ క్లాస్ వినండి. ఇంకా ఒక ఐడియా అయితే వస్తుందన్నమాట. ఏజెస్ పెద్దది ఏం కాదు, 1 డేలో వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీలో ఈరోజు ఏం చెప్పబోతున్నాను అంటే, ఏ నుంచి జెడ్ వరకు ఒక ఆల్ఫాబెట్ నెంబర్స్ తీసుకోండి. అంటే ఏ నుంచి జెడ్ వరకు మనం ఎలా ఒక న్యూమరికల్ నెంబర్స్ని ఫిక్స్ చేసి పెట్టుకుంటాము, రివర్స్ ఆర్డర్స్లో ఎలా గుర్తుపెట్టుకుంటాము, ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్న లెటర్స్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇలా చెప్పాను కదా మీకు నేను, ఇవి కోడింగ్ అండ్ డీకోడింగ్లో చాలా హెల్ప్ అవుతాయన్నమాట.
సో ఏ నుంచి ఇలా జెడ్ వరకు నెంబర్స్ ఏమొస్తున్నాయి అన్నీ కూడా ట్రిక్స్ టు రిమెంబర్ అని మీకు అది ఎక్కడ ఆన్లైన్ అయినా ఆన్లైన్లో అంటే మీరు ఎక్కడ చూసినా కనిపిస్తుంటుంది. సో నెట్లో కూడా చూసుకోవచ్చు అనమాట. ఏ నుంచి వరకు రివర్స్ ఆర్డర్లో ఇస్తే ఎలా గుర్తుపెట్టుకోవాలి, బీకి ఆపోజిట్ ఏంటి, ఎక్స్కి ఆపోజిట్ ఏంటి, వీకి ఆపోజిట్ ఏంటి, యూకి ఆపోజిట్ ఏంటి, ఇలా లెటర్స్ గుర్తుపెట్టుకోవాలి అండ్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ టైం కేటాయిస్తే సరిపోతుంది అనమాట. ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్కి చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు హై స్కూల్ ఉంటుంది, హెచ్కి ఎస్కి ఆపోజిట్ ఈ లెటర్సే వస్తాయి. అంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలన్న దానికి ఏదో ఒక కోడ్ ఉంటుంది అనమాట. మీరు ఆ కోడ్ యూజ్ చేసుకొని దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సిల్లాజియమ్స్. నేను ఎందుకు ఈరోజు మళ్ళీ సిల్లాజియమ్స్ చెప్పానంటే సిల్లాజియమ్స్ మీద మీరు నిన్న ఒక క్లాస్ వినండి అని, అంటే మొన్న ఒకసారి క్లాస్ వినండి అని చెప్పాను. ఆల్రెడీ సిల్లాజియమ్స్ మీద మన టెలిగ్రామ్ ఛానల్లో ఒక ప్రాక్టీస్ చేసుకోవడానికి పీడిఎఫ్ ప్రొవైడ్ చేశాను. అయితే మీరు ఈరోజు ఏం చేస్తారు అంటే గైడ్లీ ఓపెన్ చేసి ఫ్రీ క్విజెస్ అనేటటువంటివి ఇందులో 4 or 5 యాడ్ చేశారు రీసెంట్గానే. మీరు ఏం చేస్తారు అంటే సిల్లాజియమ్స్ టాపిక్స్ ఓపెన్ చేసుకొని ఒక 4 సెట్స్ మీరు ఏమంటారు సొల్యూషన్స్ చేయండి. లేదు అంటే ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళు సొల్యూషన్స్ చేయండి. లేదు మేము ఫస్ట్ టైం వింటున్నాము అంటే ఈ వీడియో ఫస్ట్ టైం చూసేటువంటి వాళ్ళు కానీ కొత్త వాళ్ళు కానీ సిల్లాజియమ్స్ తెలీదు, నిన్న మొన్న వీడియో మిస్ అయ్యాము అంటే కనుక నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. సో తెలుగు ఎక్స్ప్లెనేషన్ వినడం కోసం ఒక క్లాస్ చెప్తున్నా. అంటే ఇది ఓల్డ్ వీడియోనే, కానీ నేను ఇప్పుడు ఎందుకు సజెస్ట్ చేస్తున్నాను అంటే బేసిక్ లెవెల్లో సిల్లాజియమ్స్ కూడా రావాలి. నార్మల్గా ఓన్లీ ఫ్యూ ఆ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ కూడా. కొంచెం బేసిక్ నుంచి వింటే ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది వింటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వచ్చిన సిల్లాజియమ్స్ టాపిక్స్ అనమాట ఇవన్నీ కూడా. సో వినమని నేను మీకు చెప్తున్నాను. చూడండి, థంబ్నెయిల్ ఒకసారి చూడండి అండ్ టైటిల్ నేమ్ కూడా చూడండి. ఈ వీడియో ఒకసారి ఈరోజు వినండి. మీరు ఆల్రెడీ దీనికంటే ముందు మీరు క్విజెస్ టెస్ట్లు అటెంప్ట్ చేస్తారు, క్లాస్ వింటారు. లేదు అనుకుంటే మీరు క్లాస్ విని కూడా టెస్ట్ అటెంప్ట్ చేయండి. సో మీకు సిల్లాజియమ్స్ ఒక క్లారిటీ అనేది ఈ రోజుతో వచ్చేస్తుంది అనమాట. ఆల్రెడీ మీ దగ్గర ఏదైనా ఒక సోర్స్ ఉన్నా పీడిఎఫ్ ఉన్నా ఓకే, బట్ లేకపోతే ఎక్కడ చేయాలి అనే దానికోసం అనమాట. సో సేమ్ అగైన్ మళ్ళీ మీరు గైడ్లీ ఓపెన్ చేయండి, మెటీరియల్ సెక్షన్కి వెళ్ళండి. ఇక్కడ ప్రాక్టీస్ క్విజ్ ఓపెన్ చేసి రీజనింగ్ ఎబిలిటీలో చూస్తే ఈరోజు అప్డేట్ అయిన టెస్ట్లు ఏంటి అంటే సిల్లాజియమ్స్ అనమాట. ఇక్కడ మొత్తం 4 సెట్స్ ఉన్నాయి. మీరు హ్యాపీగా 4 సెట్స్ అటెంప్ట్ చేయండి. ఫస్ట్ సెట్ అన్న అటెంప్ట్ చేయండి, తర్వాత నేను సిల్లాజియమ్స్ క్లాస్ గురించి చెప్తానమాట. మీరు ఆ క్లాస్ వినన్నా ఇది మాక్ టెస్ట్ ఇవ్వండి, మాక్ టెస్ట్ ఇచ్చిన తర్వాత క్లాస్ వినండి. సో ఇట్ ఈజ్ మొత్తం అప్ టు యూ అనమాట. సో ఇలా అనమాట. మీరు ప్రాక్టీస్ చేసుకొని క్లాస్ వింటారా, క్లాస్ విన్న తర్వాత ప్రాక్టీస్ చేస్తారా, మీ ఇష్టం. కొత్త వాళ్ళకి నేనేం చెప్తానంటే క్లాస్ వినండి, ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత మీరు ప్రాబ్లమ్స్ అనేటటువంటివి ఫ్రీ క్విజెస్ అనేవి అటెంప్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తున్నా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోప్ వదులుకోవద్దు, మోటివేషన్ వదులుకోవద్దు. ముందు సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత బేస్ ఆఫ్ ఒక ఫౌండేషన్ మనం క్రియేట్ చేసుకుంటే ఆటోమేటిక్గా స్పీడ్ కూడా వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు వీలుంటే అంటే ఈరోజు కొంచెం క్లాసెస్ ఎక్కువ చెప్పాను కదా, ఎందుకు నేను ఈరోజు తగ్గించాను అంటే ఈరోజు డే 9 టు డూ లిస్ట్. అంటే దీన్ని నేను ఫ్రైడే పోస్ట్ చేస్తున్నాను అంటే ఈవినింగ్ మీరు 6 PM ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది సాటర్డే చేయాల్సిన టు డూ లిస్ట్. సాటర్డే సండే వీకెండ్స్ కాబట్టి మీరు కొంచెం రివిజన్ పర్పస్లో ఉంటారు అనే ఆలోచనతో తగ్గించాను. సండే ఏం చేయాలో రేపు చాలా క్యూరియస్గా ఉంటుంది, ఒకసారి రేపటి వీడియో చూద్దాం. మీకు కుదిరితే ఒక సెక్షనల్ మాక్ టెస్ట్ ఇవ్వండి. అదే గైడ్లీలో ఎలా మార్క్స్ పర్చేస్ చేయాలి అని కూడా నేను ఈరోజు మార్నింగ్ ఒక షార్ట్ వీడియో చేశాను. అండ్ మీరు ఇంకా గైడ్లీ అనే కాదు, సరే మీకు ఆల్టర్నేటివ్ మీకు ఏ వెబ్సైట్ నచ్చితే అందులో మీరు ఆల్రెడీ టెస్ట్ సిరీస్ అంటే ఎగ్జామ్స్ రాసుకోవడానికి మాక్ టెస్ట్ పేపర్స్ పర్చేస్ చేసుకున్నారా లేదా అనేది చూసుకోండి. లేకపోతే చేసుకోండి. హార్డ్లీ 300 రూపీస్ కంటే ఎక్కువ ఎందులోనూ ఉండదు. 200, 250, 300 ఆ రేంజ్లోనే ఉంటుంది. మనకి చాలా నెంబర్ ఆఫ్ మార్క్స్ అయితే అవైలబిలిటీగా ఉంటాయి. మీరు మార్క్స్ కొనుక్కునేటప్పుడు ఓన్లీ SBIఓ, IBPS క్లర్కో లేకపోతే సపరేట్గా RRB అలా కాకుండా అన్ని ఎగ్జామ్స్కి అంటే అన్ని మార్క్స్ కలిపి ఒకే పర్చేస్ లాగా కొనుక్కోండి అని చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎడిటోరియల్. ప్రతిరోజు మనం స్కిప్ చేయకుండా చూడాల్సిన వీడియో అనమాట. ఎడిటోరియల్ వినాలి అండ్ వొకాబులరీ రివిజన్ చేయాలి. వొకాబులరీ రివిజన్ చేసుకునేటప్పుడు వొకాబులరీ బిల్డ్ చేసుకోవడం అనేది మనకి మనం చేసుకోవాలి, మన కోసం ఎవరు చేసి పెట్టరు. ఇప్పుడు నేను ఏదైనా క్లాస్ తీసుకునేటప్పుడు లేకపోతే
నేను నోట్స్ రాసుకునేటప్పుడు నాకు తెలియని మీనింగ్స్ రాస్తా. అది నేను రాసుకొని నలుగురికి చూపిస్తే అది మీకు యూజ్ ఉండదు. అది మీరు చదువుకున్నట్టు అనిపించదు, మీరు తెలుసుకున్నట్టు అనిపించదు. మీరు ఒక సెంటెన్స్ చదివేటప్పుడు అక్కడ యూజ్ చేసిన ఒక వర్డ్కి మీనింగ్ అనేది మీరు కళ్ళారా చూస్తే తెలుసుకుంటేనే అది మీ మైండ్లో గుర్తుంటుంది. నేను మీకు చాలామంది అడిగారు ఎడిటోరియల్ చదివేటప్పుడు, న్యూస్ పేపర్ చదివేటప్పుడు అసలు వొకాబులరీ ఎలా మీరు చూసుకుంటారు అని. దానికోసం శాంపిల్గా ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. సో నాకున్న అలవాటు ఏంటి అంటే న్యూస్ పేపర్ చదివేటప్పుడు నేను ఇంపార్టెంట్ ఉన్న టాపిక్స్ని 2 కానీ 3 కానీ చదువుకుంటా. అంటే ఒక 1.5 అవర్ అంతే. పేపర్ అంతా చదవలేను. అలా చదివేటప్పుడు సెంటెన్సెస్ చదివేటప్పుడు నాకు తెలియని పదాలు వస్తే వాటిని వెంటనే రాసుకుంటా. ఒక 10, 20, 30, 40 అలా వర్డ్స్ అన్నీ అయినప్పుడు వాటి మీనింగ్స్ రాసుకుంటా. అంటే కొత్త వర్డ్ వచ్చినప్పుడు పదం మాత్రం నా నోట్బుక్లో రాసుకుంటాను. వెంటనే ట్రాన్స్లేట్ ఓపెన్ చేసో, డిక్షనరీ ఓపెన్ చేసో, గూగుల్ ఓపెన్ చేసో వెంటనే మీనింగ్ చూసుకుంటూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఆ పేపర్ మీద తెలుగు మీనింగ్స్ అన్న రాసుకుని చదవడం అయిపోయిన తర్వాత వాటిని నోట్బుక్లో ఎక్కించుకోవడం. అలా నేను నాకు తెలియని మీనింగ్స్ని నేర్చుకుంటూ ఉంటాను. నేనేమంటానంటే మీరు వర్డ్స్ రాసుకునేటప్పుడు ఎడిటోరియల్ వొకాబ్సే కాదు, మీకు తెలియని మీనింగ్స్ కూడా రాసుకుంటే సెంటెన్స్ వేసి వరుణ్ ఇంగ్లీష్ ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పాను. అందులో రీసెంట్గా అంటే నిన్న ఒక ప్రేజల్ వర్బ్ క్లాస్ అయితే జరిగింది, నేను కూడా విన్నాను. సో మీరు కూడా ఆ క్లాస్ ఒకసారి అటెండ్ చేయండి. తెలుసు ఈ వైటీ ఛానల్ చాలామందికి, బట్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక ఒకసారి నేను ఈ వీడియో చూపిస్తా చూడండి. నార్మల్గా మీరు రెగ్యులర్గా ఆల్రెడీ అంటే ఇది కొత్త వాళ్ళనే కాదు, రిపీటర్స్ కానీ ఆల్రెడీ ప్రాక్టీస్లో ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటూ ఒక లెక్చర్ని ఫాలో అవుతారు, ఒక టీచర్ని ఫాలో అవుతారు. మీరు ఎవరినైతే ఫాలో అవుతారో వాళ్ళని కంటిన్యూ చేయండి, వాళ్ళ క్లాసెస్ వినండి. బట్ తెలుగులో కావాలి అని ఫస్ట్ టైం అనేటటువంటి వాళ్ళు ఈ క్లాస్ని యూజ్ చేసుకోండి ఫస్ట్ది. సో వరుణ్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ఉండింది కదా, అందులో నిన్న పర్ఫెక్షన్ బ్యాచ్ రిలేటెడ్ ప్రేజల్ వర్బ్ క్లాస్ అయితే రన్ అయిందనమాట. ఒక 1/2 అవర్ అలా ఉండింది. మీరు కొంచెం ఈ క్లాస్ని ఉపయోగించుకోండి. అంటే అన్ని తెలుగులోనే కావాలి అంటే ఉంటే చెప్తాను, ఎక్కువ కంటెంట్ తెలుగులో లేదు, బట్ ఉన్నంత వరకు మీరు యూజ్ చేసుకోండి. ఒక ఐడియా వచ్చింది, కొంత గ్రిప్ వచ్చిన తర్వాత మనం డైలీ అప్డేట్స్ ఉన్నటువంటి ఛానల్స్కి ఏదైతే ఉందో అలా షిఫ్ట్ అవుదాం. సో మీరు ఈ క్లాస్ అయితే వినండి. ఎందుకు చూపిస్తున్నాను అంటే యూట్యూబ్లో ఇలా ఫలానా ఉండింది అని చూపిస్తే మీరు ఈజీగా వెతుకొని ప్రాక్టీస్ చేసుకుంటారు అని. అండ్ ఆ తర్వాత గైడ్లీ అండి. గైడ్లీలో ఫ్రీ క్విజెస్ ఉన్నాయి. ఈరోజు ఇంగ్లీష్లో నేను క్విజెస్ అటెంప్ట్ చేయమని చెప్తున్నాను. ఎందుకు అంటే రీసెంట్గా మనకి గ్రామర్ రూల్స్ గురించి చెప్పాను, బట్ మీరు క్విజెస్ అనేవి అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. డే బై డే అయినా క్విజెస్ అటెంప్ట్ చేయండి. మార్క్స్ వచ్చినా రాకపోయినా మీకు కన్సిస్టెన్సీ అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా మీరు అంత సిలబస్ నేర్చుకున్నప్పుడు మీకు మార్క్స్ అనేటటువంటివి వస్తాయన్నమాట. గైడ్లీలో ఫ్రీ క్విజెస్ ఓపెన్ చేయండి. అండ్ అలాగే ఇందులో వర్డ్ స్వాప్ అనేవి ఒక 2 కానీ 3 కానీ మీకు నచ్చిన ఎన్ని కావాలంటే అన్ని టెస్ట్స్ అనేవి మీరు అటెంప్ట్ చేయండి. కొత్త వాళ్ళ కోసం అంటే ఎక్కడ ఇది తీసుకొని ప్రాక్టీస్ క్విజెస్ చేసుకోవాలని కూడా నేను చెప్తాను. ఎందుకంటే ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్పిన తర్వాత కూడా 2-3 కామెంట్స్ అయినా ఫ్రీ క్విజెస్ ఎక్కడ దొరుకుతున్నాయని అడుగుతున్నారు. మేబీ ఫస్ట్ టైం చూసుంటారు. మీరు ఫస్ట్ టైం చూసేవాళ్ళు నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి అట్లీస్ట్ షార్ట్ వీడియోస్ చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పి ఉన్నాను. సో ఇది ఎక్కడ అటెంప్ట్ చేయాలి అని నేను మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, చూడండి. ప్రతిసారి చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను కాబట్టి ఒకసారి వినండి. సో గైడ్లీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇలా మెటీరియల్ సెక్షన్ ఉంటుంది. ఈ మెటీరియల్ సెక్షన్కి వెళ్ళి కింద ప్రాక్టీస్ క్విజ్ అని ఉంటుంది, అక్కడ ఇంగ్లీష్ టైప్ చేయండి. ఇంగ్లీష్ టైప్ చేయగానే అప్డేటెడ్ క్వశ్చన్స్ అంటే అప్డేటెడ్ టెస్ట్లు ఏమున్నాయంటే వర్డ్ యూసేజ్ ఉంటుందన్నమాట. మనం ఈరోజు ఏం చేద్దాము అంటే వర్డ్ స్వాప్ చూద్దాం. వర్డ్ స్వాప్ అనేది ఏంటి అంటే ఆ సెంటెన్స్లో ఆ బ్లాంక్ అనేది ఉంటుంది, మనము వర్డ్ స్వాప్ చేయాలి. పలానా బ్లాంక్ దగ్గర ఉండాల్సిన వర్డ్ ఇంకొక ప్లేస్లో ఉంటుంది, అలా మనం ఎగ్జాక్ట్ ప్లేసెస్లో పెట్టాలన్నమాట. సో వర్డ్ స్వాప్స్ వచ్చేసి 1, 2, 3, 4, 5 అలా 5 టెస్ట్లు అయితే ఉన్నాయి వర్డ్ స్వాప్ గురించి. సో మీకు నచ్చిన ఏవైనా ఒక 2 టెస్ట్లు అటెంప్ట్ చేయండి, మీకు ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగుంటుంది. గ్రామర్ అనేటటువంటిది నెక్స్ట్ టాపిక్ అనమాట. 120 రూల్స్ ఆఫ్ గ్రామర్లో మళ్ళీ మీరు ఈరోజు 5 రూల్స్, ఈరోజు డే 9. నిజంగా 10 డేస్లో రోజుకి 5 చొప్పున 10 రోజులు ఇంటూ 5 50 రూల్స్ అనేవి కంప్లీట్ చేయాలి. అట్లీస్ట్ అందులో 25-30 రూల్స్ అన్నా మీరు కంప్లీట్ చేసుకున్నారా, గుర్తుందా గుర్తులేదా తర్వాత అట్లీస్ట్ చదివారా, మీకు మీరు సెల్ఫ్ టెస్ట్ చేసుకోండి.
సో 120 రూల్స్ ఆఫ్ గ్రామర్లో ఈరోజు 5 రూల్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇంగ్లీష్లో ఏం చెప్పాను, ఎడిటోరియల్ చెప్పాను, క్లాస్ వినమని చెప్పాను, క్విజ్ అటెంప్ట్ చేయమని చెప్పాను, గ్రామర్ రూల్స్ నేర్చుకోమని చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ ఏమీ లేదు. ఈరోజు మీరు టు డూ లిస్ట్ అనేది వీడియో చూసి ప్రాక్టీస్ చేసేది సాటర్డే. సండే మొత్తం ఆ వీక్ రిలేటెడ్ అంతా మీరు ఎలా రివిజన్ చేయాలని చెప్పి నేను సాటర్డే చెప్తాను, టు డూ లిస్ట్లో చెప్తానమాట. అందుకే ఈరోజు మీరు టు డూ లిస్ట్లో చేయాల్సింది ఏంటి అంటే డైలీ జీకే చదువుకోండి, దానికి సంబంధించిన క్విజెస్ అటెంప్ట్ చేయండి, లేదా నైట్ పడుకునే ముందు అటెంప్ట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ లేస్తే కనుక నిన్నటి జీకే చదివిన క్విజెస్ అటెంప్ట్ చేయండి. చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మే మంత్ స్టార్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు మే మంత్ నిజంగానే స్టార్ట్ చేయాలని లేకపోయినా మీకు నేను 1 డే టైం ఇస్తున్నాను. ఏప్రిల్ మంత్ ఏమైనా పెండింగ్ ఉంటే క్లియర్ చేసుకోండి. అయిపోయింది అనేటటువంటి వాళ్ళు మే మంత్ స్టార్ట్ చేయండి. సండే మనం ఏప్రిల్ మంత్ చదివిన వాళ్ళు క్విజెస్ ఎలా అటెంప్ట్ చేయాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ పర్పస్ ఏంటి అనేది నేను రేపటి టు డూ లిస్ట్లో చెప్తాను. అసలు మిస్ చేయొద్దు. నెక్స్ట్ వచ్చేసి స్టాటిక్ బ్యాంకింగ్. సో స్టాటిక్ బ్యాంకింగ్ నేషనలైజ్డ్ బ్యాంక్స్ గురించి, అంటే మనకి ఇంతకుముందు ఉన్నటువంటి బ్యాంక్స్లలో మనకి బ్యాంక్స్ ఎన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని యాడ్ అయ్యాయి, ఎన్నిసార్లు యాడ్ అయ్యాయి అనేటటువంటివన్నీ కూడా ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ గురించి తెలుసుకోండి. అండ్ ఆ తర్వాత పేమెంట్ బ్యాంక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోండి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి దగ్గర చాట్‌జీపీటీ ఉండింది, గూగుల్ జెమినై ఉండింది, మెటా ఉండింది. ఇఫ్ ఇన్ కేస్ మీకు చేతిలో బుక్స్ కంటెంట్ లేకపోతే మీరు ఆన్లైన్లో కూడా చూసి చదువుకోవచ్చు అనమాట. సో పేమెంట్ బ్యాంకుల గురించి చదువుకోండి. అండ్ ఆ తర్వాత మనము ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి కూడా నేను ఒక లాంగ్ వీడియో చేస్తాను ఈ టు డూ లిస్ట్ అవ్వగానే. ఈరోజు డే 9th. సో ఇంకొక 4 days అనేది మనం కంప్లీట్ చేస్తే మనం 15 days ఛాలెంజ్ అయిపోతుంది. అందులో ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటటువంటి ఒక లిస్ట్ కూడా చెప్తా టాపిక్ వైజ్. సో ఈరోజు మీరు ప్రధాన్ మంత్రి జన్ధన్ యోజన దాని యొక్క స్కీమ్ గురించి చదువుకోండి. ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్, అట్లీస్ట్ మీకు ఏమైనా టెలిగ్రామ్ ఛానల్స్ తెలియకపోతే మీకు ఏం కావాలో టెలిగ్రామ్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో మీరు టైప్ చేస్తే ఆ రిలేటెడ్ కంటెంట్ ఎవరి ఛానల్స్లో ఉన్నా మీకు డిస్ప్లే అవుతాయి. అలా కూడా మీరు ఒక ఇన్ఫర్మేషన్ని చూసుకోవచ్చు. సో PMJDY గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని చదువుకోండి. ఇది ఈరోజు స్టాటిక్ బ్యాంకింగ్ అనమాట. నేను స్టాటిక్ జీకే గురించి ఏం టాపిక్స్ ఇవ్వదలుచుకోలేదు. ఇది జనరల్ అవేర్నెస్ టాపిక్స్. డైలీ జీకే, క్విజెస్ అటెంప్ట్ చేయండి. ఏప్రిల్ మంత్ పెండింగ్ ఉంటే కంప్లీట్ చేసుకోండి, లేదంటే మే మంత్ స్టార్ట్ చేయండి. రేపు సండే ఏప్రిల్ మంత్ క్విజెస్ రిలేటెడ్ మనం ఎక్కడ మార్క్స్ అటెంప్ట్ చేద్దామో చూద్దాము. స్టాటిక్ బ్యాంకింగ్ ఈ 3 టాపిక్స్ అనమాట. సో పెద్దగా ఏం ఉండదు, కానీ ప్రతిసారి టు డూ లిస్ట్ చూసే వాళ్ళకి ఇదే కనిపిస్తుంది. డైలీ జీకే ఇక్కడ కనిపిస్తుంది, క్వాంట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ కనిపిస్తుంది, ఎడిటోరియల్ ఇక్కడ కనిపిస్తుంది. బోర్గా ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కానీ రియల్ మాక్ ఎగ్జామ్లో మనకి స్కోర్ రావాలంటే కన్సిస్టెన్సీ, టాపిక్ రిపీట్ చేసుకోవడం, రివిజన్ చేసుకోవడం. సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు డే 1 నుంచి మీరు టు డూ లిస్ట్ అటెంప్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. అండ్ నేను ఏదైతే PDF పంపిస్తాను అని చెప్తానో వాళ్ళందరూ నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నా టెలిగ్రామ్ ఛానల్ డీటెయిల్స్ వచ్చేసి మీరు చూస్తున్న ప్రతి వీడియోలో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాను, వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేసి ఉంటాను అనమాట. అయ్య బాబోయ్, డే 9th వరకు అసలు ఎలా రాస్తున్నానో కూడా అర్థం అవ్వట్లేదు. అంటే నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా డైలీ ఒక టు డూ లిస్ట్ ప్రిపేర్ చేసి ఇస్తాను అని. నాకు నేను రాసుకొని చదువుకుందే ఉండింది, కానీ ఇలా మన వాళ్ళ కోసం రాసి నేను ఒక లిస్ట్ తయారు చేసి ఇస్తాను అని అసలు ఎప్పుడూ అనుకోలేదు. సో 15 days ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి చాలా దగ్గరలో ఉన్నాము. ఎంతమంది మీరు డే 8 కంప్లీట్ చేశారని కామెంట్ సెక్షన్లో చెప్పండి. డే 9లో అట్లీస్ట్ 70 to 80% అన్న కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ మనం డే 10లో మళ్ళీ కలుద్దాం. బాయ్.